యాజ్ అ కల్చర్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ హైయర్ ఎడ్యుకేషన్, అసలు లిటరసీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఇప్పుడు 2 పాయింట్స్ అండి. ఒకటి నాకు అన్నిటికన్నా చాలా ఫన్నీ ఏమనిపించింది అంటే విద్యా వ్యవస్థ గురించి, ఎంతసేపు మార్కులు తెచ్చుకోవాలి, నీకు డిస్టింక్షన్ రాకపోతే అక్కడ సీట్ రాదు, 90% రాకపోతే అక్కడ సీట్ రాదు అని కాన్స్టెంట్గా మార్క్స్ మీద ఎంఫసైజ్ చేయటం అనేది చాలా ఫూలిష్నెస్. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం అంటారు. మీకు ఇంకొక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నాకు కొన్ని మంత్స్ బ్యాక్ మోకాల దగ్గర ఒక 5 seconds ఒక విపరీతమైన పెయిన్ వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 5 seconds 6 seconds అంతే. మళ్ళీ 2-3 hours అయ్యాక మళ్ళీ వచ్చింది. ఈ 2-3 సార్లు ఇలా వచ్చిన తర్వాత నేను ఎవరికో చెప్తే ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చి దాన్ని ఇటు అటు కదిపి దాన్ని ఏదో చేశాడు. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెరిగిపోయింది ఫ్రీక్వెన్సీ. 2-3 గంటలు ఒకసారి వచ్చేది, ఇప్పుడు అరగంటకి 15 నిమిషాలకి రావటం మొదలుపెట్టింది. అప్పుడు నేను మా అంకుల్ ఒక ఆయనకు ఫోన్ చేసి, కార్డియాలజిస్ట్ ఆయన ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఇలా పరిస్థితి అంటే, లేదు నువ్వు రా, నేను ఆర్థోపెడిషియన్ వరకు చూపిస్తాను అని చెప్పారు. సరే నేను ఈ లోపల ఇంటర్నెట్కి వెళ్ళి నేను ఫీల్ అవుతుంది నేను టైప్ చేస్తే ఒకటి పాపప్ అయింది. ఎగ్జాక్ట్గా నేను ఫీల్ అవుతుంది డిస్క్రైబ్ చేశారు అక్కడ. దానికి డాక్టర్ థామస్ మైకేన్ అని న్యూయార్క్లో ఒక డాక్టర్ దాని కాజ్ ఏంటి ఇది అది అని దాని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దానికి నేను ఇది చూసి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న టాప్ ఆర్థోపెడిషియన్ హాస్పిటల్లో చూసి ఇది నన్ను ఎగ్జామిన్ చేసి నీ అటు తిప్పి అసలు ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదండి ఇలాంటి కేసు అన్నాడు. సో నేను బయటకు వచ్చిన తర్వాత ఏదో నేను టెస్ట్ చేద్దామని అన్నారు. బయటకు వచ్చిన తర్వాత మా అంకుల్ తోటి నేను ఇంటర్నెట్లో చదివాను దీని గురించి, ఇది ఇచ్చాడు, ఇదే ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ చూపిద్దాం ఆయనకంటే, లేదురా నువ్వు ఫీల్ అవుతాడేమో అన్నారు అనేసి. సరే నేను చెప్పలేదు, ఆయన ఏదో ఇచ్చారు మందు. తర్వాత మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ వచ్చి తను ఏదో చేస్తా నా హిప్ దగ్గర ఏదో ఒకటి నొక్కితే మళ్ళీ నీలో పెయిన్ వచ్చింది మళ్ళీ. అంటే హిప్ దగ్గర ఉన్న స్పాట్కి దానికి ఏదో కనెక్షన్ ఉంది అని ఏదో సయాటిక్ నర్వ్ ఏదో చెప్పిండు. సో తర్వాత నేను ఇదే ఇంకో ఆర్థోపెడిషన్ ఎవరో పిలిపించారు. తను మళ్ళీ పడుకుంటే సార్ నీకులో ఏం ప్రాబ్లం లేదు, నేను పరిగెడుతున్నాను, లొకేషన్ షూట్ చేస్తున్నాను, ట్రెడ్మిల్ చేస్తున్నాను, సో అలాంటప్పుడు ఏమి రావట్లేదు, ర్యాండమ్గా వస్తుంది, ఐ డోంట్ థింక్ ఇట్స్ కనెక్టెడ్ టు ది నీ అని ఇక్కడ సియాటిక్ నర్వ్ అని ఎవడో చెప్పాడంటే ఆడి మొహం అన్నాడు. ఆడి మొహం ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ చేసి చూపించాడు నాకు. కానీ ఆర్థోపెడిషియన్కి ఫిజియోథెరపిస్ట్కి పడదంట, అదేనా నేను. దీని తర్వాత సియాటిక్ నర్వ్ అని చెప్పానని ఎవడో న్యూరాలజిస్ట్ని తీసుకొచ్చారు. ఆ న్యూరాలజిస్ట్ ఇది చూసి టెస్ట్ చేయాలి, రేపు వెళ్ళినండి, రేపు వెళ్ళిన ఊళ్ళో లేనండి, మళ్ళీ వస్తాను, అంతవరకు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను. సో తర్వాత సడన్గా పోయింది పెయిన్, మళ్ళీ రాలేదు. నేను 2-3 days అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ న్యూరాలజిస్ట్ ఫోన్ చేసి ఇలాగా పెయిన్ పోయిందండి, ఇప్పుడు నాకు భయం వేస్తుంది, వచ్చింది ఎందుకు వెళ్ళిపోయిందని. ఎందుకు వెళ్ళిపోయిందంటే నా ట్యాబ్లెట్ అన్నారు ఆయన, కానీ ట్యాబ్లెట్ వేసుకోలేదు యూనో. సో ఇప్పుడు నా మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను యావరేజ్ ఇంజనీర్, ఐ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. ఒక 2 టాప్ ఆర్థోపెడిషియన్స్, ఒక ఫిజియోథెరపిస్టు, ఒక న్యూరాలజిస్ట్ కన్నా నాకు ఎక్కువ తెలిసింది దాని గురించి. ఎందుకు? ఇంటర్నెట్ వల్ల. సో ఇంటర్నెట్ చదివి డాక్టర్ అయిపోవచ్చు నేను అంటలా. కాకపోతే ప్రతి పేషెంట్కి తనకు వచ్చిన ఒక పర్టిక్యులర్ సిమ్టమ్ ఆఫ్ ఇల్నెస్ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు థామస్ మైకేన్ అనేది న్యూయార్క్ స్టోన్ గ్యాటరింగ్ హాస్పిటల్లో ఉన్న అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను చదివితే ఒక లేమ్యాన్గా నాకు తన మీద, ఇక్కడ ఆర్థోపెడిషియన్ కన్నా తన మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే తను క్లియర్గా చెప్పాడు, ఇది ఈ కాజు ఇది అది అని. అది నేను ఫాలో అయితే అయిపోయింది, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సేమ్ థింగ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. మీకు ఒక ప్రాబ్లము, ఒక సొల్యూషను ఏదైనా చేయాలనుకుంటే ఎంత మటీరియల్ ర్యాండమ్గా వస్తుంది మీకు స్టడీస్లోంచి. అప్పుడు ఒక్క చోటకి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఏదో డిగ్రీ తెచ్చేసుకుని ఒక 5 ఏళ్ళ తర్వాత నువ్వు సివిల్ ఇంజనీర్ అని ఒక డిగ్రీ ఇచ్చేసి, లేకపోతే నువ్వు ఫలానా ఇలానా ఇచ్చేయటం, ఐ ఫీల్ దట్ విల్ ప్రోగ్రెసివ్లీ కీప్ రిడ్యూసింగ్. రేపే ఎల్లుండి వెళ్ళిపోతుందని నేను అంటలేదు. బట్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నా ఉద్దేశంలో ఇంటర్నెట్ ఎలా వాడాలని చెప్పాలంతే.